ప్రవేశపెట్టిన పథకాలు ఒక్కొక్కటిగా తీరుస్తూ ప్రజలందరికీ చేరువ చేస్తూ ప్రభుత్వం అడుగులు ముందుకేస్తుంది. ఏడాది పాలన లోపల ఇప్పటి వరకు 6 గ్యారెంటీలు తీసుకొచ్చింది. 6 గ్యారెంటీల లోపల అవ్వలంగా ఇక్కడి నుంచి రాష్ట్రమంతటా ఎక్కడికైనా ప్రయాణించడానికి వీలుగా ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టింది ప్రభుత్వం. దాదాపుగా ఏ పుణ్యక్షేత్రాలకు కానీ, ఏ పెళ్లిళ్ళకి కానీ, పేరంటాలకు కానీ, ఆడబిడ్డకి ఇంటికాడ చిన్న శుభకార్యమైనా కానీ గంట అటు గంట ఇటు అని చెప్పి ఒక ఆధార్ కార్డు చూపించి రాష్ట్రమంతటా ఎక్కడికైనా వెళ్ళడానికి వీలుగా ప్రభుత్వం ప్రవేశపెట్టి పథకం అంటే తల్లులకు కాకుండా ఎవరైనా ఉద్యోగం చేసే ఆడబిడ్డలకు కానీ, కాలేజీకి వెళ్ళే పిల్లలకు కానీ ప్రతి ఒక్కరికి ఆమోదయోగ్యంగా ఉంది పథకం. అలాగే 200 యూనిట్ల వరకు కరెంటు కాల్చుకుంటే ఉచిత కరెంట్ ఇస్తుంది ప్రభుత్వం. 200 యూనిట్లు అంటే దాదాపుగా మనం ఫ్యాన్లు, కూలర్లు కానీ, ఇంట్లో బోర్ మోటార్ ఉన్నా కానీ, ట్యూబ్ లైట్లు కానీ ఏవైనా వాడుకోవచ్చు. ఎందుకంటే మనకు పట్టణాలంటే 200 యూనిట్ల కరెంటు కాలేదు. పల్లెటూరు నుంచి పట్టణాల వరకు ఎవరికైనా కానీ 200 యూనిట్ల లోపు కరెంటు కాల్చుకుంటే ఉచిత కరెంట్ ఇస్తుంది ప్రభుత్వం. అలాగే అర్హులైన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 500 రూపాయలకి సిలిండర్ ఇస్తుంది. దాదాపుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనకు సిలిండర్ బ్లాక్ లో కూడా కొందామన్నా కానీ 1500, 2000 పెట్టా కానీ సిలిండర్ దొరకని పరిస్థితి ఉంటుండే. ఇప్పుడు 500 రూపాయలకు సిలిండర్ ఇస్తుంది. కొన్ని పల్లెల లోపల అంటున్నారు 500 రూపాయలకు సిలిండర్ కొంతమందికి వస్తుంది, మాకు వస్తలే అంటున్నారు. దానికి ఏం చేయాలంటే కేవైసీ చేయించాలి. కేవైసీ అంటే ఏంటంటే మనకి ఎక్కడైతే మన గ్యాస్ కనెక్షన్ ఆఫీస్ ఉందో అక్కడికి వెళ్ళి మన ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, మనం ఒక ఫోటో ఇచ్చినట్లయితే కేవైసీ అయిపోతే మనకు ఖచ్చితంగా ఆ నెల నుంచి 500 రూపాయలకు సిలిండర్ వస్తుంది. మిగిలిన డబ్బులు ఏవైతే ఉన్నాయో 900లకు సిలిండర్ వచ్చింది అనుకోండి, 500 రూపాయలు కడిగేసుకుని 400 రూపాయలు మళ్ళీ మనకు బ్యాంకులో పడుతుంది. కేవైసీ ఖచ్చితంగా చేయించాలి. కేవైసీ చేస్తే మాత్రం ఖచ్చితంగా 500 రూపాయలకి సిలిండర్ వస్తుంది. అలాగే రైతు గుండెలపై గుదిబండగా మారిన రుణమాఫీని 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ చేస్తానది రుణమాఫీ చేసింది. 2 లక్షల వరకు కూడా రుణమాఫీ చేస్తానది ప్రభుత్వం చేసింది. అయితే 2 లక్షల వరకు రుణమాఫీ ఎట్లయితుందంటే మనం 2 లక్షల వరకు రుణమాఫీ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ వడ్డీ అనేది ఎప్పటి నుంచి మనం రుణం తీసుకున్నామో ఇప్పటి వరకు వడ్డీ అనేది బ్యాంక్ అధికారులు కట్టినట్లయితే మనకు 2 లక్షల వరకు రుణమాఫీ అవుతుంది. 2 లక్షల కంటే మీద 10 రూపాయలు ఉన్న 20 రూపాయల రుణమాఫీ కాదు. దయచేసి ఈ విషయం గమనించాలి. విడతల వారిగా అవుతుంది. అయ్యో మాకు వాళ్ళకైంది మాకు కాలేదని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు, చింతించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా 2 లక్షల వరకు రుణమాఫీ అవుతుంది. విడతల వారిగా అయితే అవుతుంది. కాబట్టి మొన్ననే ప్రభుత్వం 30 కోట్ల రూపాయలు మన జిల్లాకు కేటాయించడం జరిగింది రుణమాఫీ కోసం. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా 2 లక్షల వరకు రుణమాఫీ ఖచ్చితంగా అవుతుంది. అలాగే రైతు భరోసా పథకం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనకు ఏడాదికి 15,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తని చెప్పింది. మాట ఇచ్చిన ప్రకారం ఖచ్చితంగా 15,000 రూపాయలు మన అకౌంట్ లోపల సంక్రాంతి వరకు పడతాయి. అంటే ఎందుకు లేట్ అయిందంటే ఈ రాళ్ళు, రప్పలు, కుండలు, గుట్టల ప్రాంతాల నుండి సాగుకు అనువుగా లేని భూములు ఏవైతే ఉన్నాయో వాటికి రైతు భరోసా ఇవ్వరండి. ఖచ్చితంగా సాగు చేసే భూములు ఏవైతే ఉన్నాయో రైతన్న సాగు చేసే భూములకు ఖచ్చితంగా పంటకు పెట్టుబడి సాయంగా 15,000 రూపాయలు 2 దఫాలుగా 7,500, 7,500 చొప్పున ఖచ్చితంగా 15,000 రూపాయలు ఎకరాకి ఇస్తుంది. ఇవన్నీ తీసుకొచ్చిన ప్రభుత్వం యువత గురించి కూడా ఆలోచిస్తుంది. పిల్లలు నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారు, వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగాలు ఇప్పియాలి ఎట్లయినా చెప్పి అంటే దాదాపు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు ఏడాది పాలన లోపల 50,000 ఉద్యోగాలు ఇచ్చింది ప్రభుత్వం. ఇంకా 1,00,000 ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. అంటే దాదాపుగా మనం బీఈడీ చేసి మన పిల్లలు పీజీ చేసి కూడా చిన్న చిత్తగా జీతాలకు ప్రైవేట్ కంపెనీలో పనిచేసే వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మెరిట్ ద్వారా, మెరిట్ పరీక్ష ద్వారా వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి. దాని గురించి కూడా బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇవన్నీ ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంది. ఏడాది పాలన లోపల ఇవన్నీ పథకాలు తీసుకొచ్చిన ప్రభుత్వం ఇంకా ముందు ముందు కూడా కొత్త కొత్త పథకాలు తీసుకొచ్చి మనందరి మనసు చూరగుంటది, మనందరి జీవితాల లోపల వెలుగులు నింపుతుంది, పేదోని బతుకు లోపల వెలుగై నిలుస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు మా మిత్రుడు అశోక్ అన్న గలం లోపల ఒక మంచి పాట వింది. తెలంగాణలో ఇందిరమ్మ కలలు గన్న కలల రాజ్యము నగదారిలో పల్లె పల్లెను తెలంగాణలో ఇందిరమ్మ కలలు గన్న ప్రతిపాలను నగదారిలో మన పల్లెకొచ్చను తెలంగాణలో
ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలు ప్రజలకు, ప్రతి ఇంటికి, ప్రతి గడపకు, ప్రతి పేదింటికి అర్హులైన వారందరికీ చేరువైన శుభ సందర్భం లోపల, ఏడాది పాలన పూర్తయిన సందర్భం లోపల, ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల లోపల భాగంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వం లోపల, మన ఎంపీడీఓ గారి ఆధ్వర్యం లోపల, మన పంచాయతీ సెక్రటరీ గారి ఆధ్వర్యం లోపల లక్ష్మీపూర్ గ్రామం లోపల ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కాబట్టి దయచేసి ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలి. ఈ కార్యక్రమం మనది, మనందరిది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు ప్రజలకు చేరువవుతున్నాయి. ఇందులోపల ఉన్న అనుమానాలు ఏవైతున్నాయో వాటిని నివృత్తి చేయడానికి మాట పాట ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడానికి సాంస్కృతిక కళాకారులు మన గ్రామ పంచాయతీకి రావడం జరిగింది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం లోపల భాగస్వాములు కావాలని చెప్పి తెలియపరుస్తున్నామండి. ఈ కార్యక్రమం ఉద్దేశించి మిత్రుడు పలిగిరి రాజేందర్ గలం లోపల ఒక మంచి పాట విందా. అదిగదిగో మన పల్లెకు కొత్త వెలుగు తెచ్చే చెల్లెలారండి, అదిగదిగో పథకాలతో ప్రజాపాలనొచ్చే అన్నలారండి, అదిగదిగో పథకాలతో ప్రజాపాలనొచ్చే అన్నలారండి, అదిగో మన పల్లెలకు కొత్త వెలుగు తెచ్చే చెల్లెలారండి, అదిగో మన పల్లెలకు కొత్త వెలుగు తెచ్చే చెల్లెలారండి. ఇందిరమ్మ రాజ్యంలో గురుమైన పాలనతో మరువలేని మమతలను మన గడపలో నిలిపింది. అదిగదిగో అదిగదిగో
ఏంటంటే సన్న వడ్లు వేసుకున్న రైతన్నులు ఎవరైతే ఉన్నారో కింటాలకు బోనస్ గా 500 రూపాయలు ఇస్తానని చెప్పింది. దాదాపుగా ప్రతి రైతు అకౌంట్ లోపల కింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తానని ఇచ్చింది. అంటే ఏదైనా కానీ కొంచెం సమయం తీసుకునైనా కానీ ప్రతి పథకం ప్రజలకు చేరువ చేస్తుంది, ప్రజలకు దగ్గర చేస్తుంది, వాళ్ళ జీవితాల లోపల ఎంతో కొంత మార్పును తీసుకొస్తుంది. అలాగే మహిళలందరూ మహిళా సంఘాల లోపల వడ్డీ లేని రుణాలు 1,00,000 రూపాయల వరకు ఇచ్చింది. వడ్డీ లేని రుణం 1,00,000 రూపాయల వరకు తీసుకొని ఏదైనా చిన్న ఉపాధి మార్గం ఎంచుకొని వాళ్ళు కొత్తగా జీవితాన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో వడ్డీ లేని రుణాలు 1,00,000 రూపాయల వరకు ఇస్తుంది. అలాగే మన తెలంగాణ అంటేనే గల్ఫ్ జీవితం. చాలా మంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనకు ఉపాధి కరువై ఇక్కడ పనులు దొరకక వేరే దేశం వెళ్ళి భార్య పిల్లలకు దూరంగా తల్లిదండ్రులకు దూరంగా కడు దుఃఖంతో ఇక్కడ నుంచి వేరే దేశం వెళ్ళి అక్కడ పనులు చేసుకొని ఇక్కడికి వచ్చి ఎంతో కొంత సంపాదించుకొని ఇక్కడికి వచ్చి మంచి ఇల్లు కట్టుకొని మంచిగా పిల్లలను చదివించుకొని పెళ్లి చేద్దామని చెప్పి అనుకున్న వాళ్ళు ఏజెంట్ చేతిలో మోసపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత పనులు దొరకక ఇక్కడ అప్పులు చేసుకొని పోయి అక్కడ పని దొరకక చిన్న చితక జీతానికి పనిచేసి జైలు జీవితం గడిపి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుల పాలై జీవితం అనేది కడు పేదరికం లోపల మగ్గుతున్న కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ గురించి ఆలోచించి గల్ఫ్ బాధిత కుటుంబాల కోసం ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తారని మొన్ననే ప్రకటించింది. ఆ దిశగా అడుగులు వేస్తుంది. ఆ లిస్ట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా తయారు చేసి గల్ఫ్ బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో చితికిపోయిన కుటుంబాలు ఏమున్నాయో వాళ్ళకు ఖచ్చితంగా 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకొస్తుంది. ఇవన్నీ తీర్చడానికి ప్రభుత్వం ఏం చేసిందంటే సమగ్ర కులగణన సర్వే, కుటుంబ సర్వే చేపట్టింది. అధికారులు మన ఇంటికి వచ్చి మనందరిని ఏమని అడుగుతుందంటే మనకు ఆధార్ కార్డు ఉందా, రేషన్ కార్డు ఉందా, బ్యాంక్ అకౌంట్ ఉందా, ప్రభుత్వం నుంచి ఏమన్నా పథకాలు వస్తున్నాయా, ప్రభుత్వం నుంచి ఏమన్నా లబ్ధి చేకూరుందా, ఇప్పటి వరకు మన పిల్లలకి ఏమైనా ఉద్యోగం వచ్చిందా, రిజర్వేషన్ వచ్చిందా, ఇవన్నీ మనకు భూమి ఎంత ఉంది, ఇవన్నీ వివరాలు అడిగినప్పుడు మనం ఖచ్చితంగా అధికారులకు సహకరించి మన విషయాలన్నీ చెప్పాలి. చెప్తే అది ఏమైతుందంటే ఆన్లైన్ చేయబడి మన ఇంటికి ఏది అవసరం, మనకు రేషన్ కార్డు అర్హులం, మనకు రేషన్ కార్డు లేదు, ఖచ్చితంగా రేషన్ కార్డు రావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అంటే ఇవన్నీ పథకాలు ఉన్నాయి. మనకి ఇప్పుడు 500 రూపాయలకు సిలిండర్ అన్నాం, సిలిండర్ వస్తలే అని చెప్పి అడిగితే రాస్తాం. ఇంకోటి ఏంటంటే కరెంట్ బిల్ వస్తలే అంటారు. అంటే ఈ పేదవాళ్ళకి ఏది అవసరం, వీళ్ళందరికీ ప్రభుత్వం నుంచి ఎంతవరకు లబ్ధి అవసరం అనే విషయాలు అక్కడ మనం నోట్ చేసినట్లయితే ఖచ్చితంగా మనకు ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి ఖచ్చితంగా చేకూరుతుంది. ఇప్పటి వరకు కుటుంబ సర్వే, కులగణన సర్వే పాల్గొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి అధికారులను సంప్రదించి ఆ ఫామ్ నింపి మనకు ప్రభుత్వం నుంచి ఏదైనా లబ్ధి వస్తుందా లేదా అనేది ఖచ్చితంగా తెలియజెప్పాలి. ఓకే, ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలని పురస్కరించుకొని ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహకరించిన మన పంచాయతీ సెక్రటరీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి 2 విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ప్రజాపాలన ముందుగా లక్ష్మీపూర్ గ్రామ పంచాయతీకి వచ్చినటువంటి మా జగిత్యాల కళా బృందం గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ప్రజాపాలన విజయోత్సవాలు సందర్భంగా గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్కీమ్ను సద్వినియోగం చేసుకుంటూ అలాగే ఈ మధ్యన రీసెంట్గా సర్వే చేయడం అనేది జనాలు మీరు అందరూ కూడా సహకరించారు. మీరు ఏదైతే దరఖాస్తులు చేసుకున్నారో అవన్నీ కూడా ఆన్లైన్లో పూర్తయినాయి. త్వరలో ప్రభుత్వము కొత్త పాలసీ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఇవన్నీ వెరిఫై చేసి మీకు పథకాలు చేకూర్చడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడానికి సహకరించిన మన పంచాయతీ సెక్రటరీ గారికి, పంచాయతీ సిబ్బందికి, విన్న రైతన్నలకు, అన్నలకు, బాపులకు, తల్లులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ అమ్మ.